హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు కొబ్బరి అన్నం చూపిస్తున్నాను. దానికి 4 కప్పులు బాస్మతి బియ్యం తీసుకున్నాను, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కొబ్బరి అన్నానికి సరిపడా నెయ్యి, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 1 గుప్పెడు జీడిపప్పు, 6 లవంగాలు, 6 ఇలాచి, 2 అంగుళాలు దాల్చిన చెక్క, 1 టీ స్పూను గరం మసాలా, 2 టీ స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి, 3 బిర్యానీ ఆకులు, 1 గుప్పుడు పుదీనా తీసుకున్నాను. ముందు కొబ్బరి పాలు తీసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ ఇందులో వేసి పాలు వడకట్టుకుందాం. ఇప్పుడు బాస్మతి బియ్యం 1 పావు గంట నానబెట్టి రైస్ కుక్కర్లో వేసాను. అందులో కొబ్బరి పాలు నీళ్లు కలిపి 1కి 2 అంటే మనం 4 కప్పులు తీసుకున్నాం కనుక 8 కప్పుల వరకు అయ్యే వరకు నీళ్లు, సరిపడా ఉప్పు వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మసాలా వేగిన తర్వాత అంతా ఇందులో వేసి కుకింగ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. స్టవ్ మీద కడాయి వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న చెక్క, లవంగం, ఇలాచి పౌడరు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి, అందులోనే బిర్యానీ ఆకు కూడా వేసి ఉల్లిపాయ వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది. ఇందులో చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, 1 గుప్పుడు పుదీనా ఆకులు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపి రైస్ కుక్కర్లో మనం పెట్టిన బియ్యం కొబ్బరి పాలలో వేసుకుని ఉడకనివ్వాలి. రైస్ ఉడికిన తర్వాత అందులో నేతిలో వేపిన జీడిపప్పు, కొత్తిమీర వేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత నేతిలో వేపిన జీడిపప్పు, కొత్తిమీర వేసుకుందాం. కొబ్బరి అన్నం రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.